ఓం శ్రీ సాయిరామ్. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర పారాయణం 6వ అధ్యాయము. గురు కరస్పర్శ ప్రభావము, శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రారంభము, పరిణామము మొదలగునవి. మసీదు మరమ్మతులు. గురు కరస్పర్శ ప్రభావము. సంసారమను సాగరములో జీవుడనేడి యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరును. సద్గురువనగానే శ్రీ సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి నన్ను ఆశీర్వదించినట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొర్లుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీర గురు కరస్పర్శ తగులననే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంశయమును పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాది రేఖముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అవును. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణకు మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమున కలిగించును. నేను నీవు అనే భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబా శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపించజేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాద మస్తకమును కృష్ణుని వలె గాన్పించును. భాగవతము ఉద్ధవ గీతయు తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించుచున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలోని అహంకారం విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతాళమలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గమున లేడి 4 త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించేడి వారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించున్న ఆ బ్రహ్మము యొక్క శక్తి మాయా సృష్టి అను ఈ మూడింటిని గూర్చి తత్వ విచారము చేసి వాస్తవమునకి మూడును నొకటియేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింది ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు గాని ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేనే చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తి ప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవం అందుకొని భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము.
సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపును. ఇతరుల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడే నన్నే జ్ఞప్తియందుంచుకొనుము. మనస్సును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణమునకు మొదలుగునవి విషయముల పట్ల సంహరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను యుండును. మనస్సు సరి అయినది సాంగత్యములో నున్నదనుటకు నిదియే గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు దహించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల 1925 పూట 197వ పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది. దాని సంగ్రహించుట పేర్కొనబడుచున్నది. కోపర్గాంలో గోపాలరావు గోండ్ అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వాదముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఈ ఆనందములో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలెను అని ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యాకోతే పాటీలు, దాదాకోతే పాటీలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనికి ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవము జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి కరణము దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వాదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసును ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమునకు శ్రీరామనవమి నాడు జరుపుకున్నటకు హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావమును బాబా ఉద్దేశ్యము కాబోలు. భవిష్యత్ సత్సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చెను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామమంతటికి 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలంలో నిండిపోచుండెను, రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబా నివేదించగా బాబా ఈ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల ఏర్పాట్లు జరిగినవి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవముతో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాను నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవము సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యెను. కోరాహలా గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్దను నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో భాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి నీంబారులోను గోడలపైనను ఆ చందనమును చేతితో నందునరు తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమునందు పగలు హిందువులచే జెండా ఉత్సవమును, రాత్రుల యందు మహమ్మదీయులచే చందనోత్సవమును
ఈ అరమరికలు ఏం లేకుండా జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమునకు సాయిబాబా భక్తులు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పార్టీలు చూచుకొనడి వాడు. ఇంటి లోపల చేయవలసిన అన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేడిది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే గాక ఉత్సవమునకు కావలసిన సరంజామా ఎంతయు సిద్ధము చేయుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టి ఉండేడివి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావడిలో పడుచుంటున్నప్పుడు చేసేడిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవం సమయమందు అన్నదానం విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబడేడివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనిచుండెడి వారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనం. ఈ ప్రకారం 1897 నుండి 1911 వరకు ఉరుసును ఉత్సవమును శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగును, ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించి ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ అనువాడు దాదాసాహెబ్ ఖాపర్డే అమరావతితో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్వాడాలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వారు వాడాలో వసారాలో పడుకొని ఉండెను. ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరములను పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకులో భగవద్దోద్దేశము ఏమియూ ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఏల జరపకూడదని అడిగాను. కాకా మహాజని ఆ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పమును బాబాకు అనుమతి సంపాదించుటకు ఆయుత్తమయ్యిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలోనూ హరిదాసును సంపాదించుటకు కష్టం. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడి దానిని సంకీర్తన చేయుటకు కాక మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శొంఠి గుండా ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యెను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదునకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలోనేమి జరుగుచున్నది మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవమును చేయవలనని తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతించి నివ్వవలెనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులేరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించి రాధాకృష్ణమాయి ఒక ఉయ్యలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొననో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అదంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టారని బాబా అతనిని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టినారనియు అతడు చెప్పెను.
బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించి నింబారు గూడు నుండి 2 పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. రామకథా సంకీర్తనమును ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానాలను ముందు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపైపొకరు గులాలు ఎర్ర రంగు పొడి చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొని చుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. అది చూచి చాలామంది భయముతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలకనక్కడే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుటకు ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునని భయపడినతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరమున్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. శ్రీరామనవమి మరుసటి దినమున జరుపు గోపాలకాలోత్సవములో గాని ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండియను ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దానిని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాండ్రలకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రి అందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవము మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములను క్రమముగా హెచ్చైనవి. చైత్రపాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారిగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరకకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలబువా మాలి అను సంకీర్తనాకారుని కాకా మహాజను యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడి తోడుకొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914 సంవత్సరములో తన స్వగ్రామమైన సతరా జిల్లా బృహద్ సిద్ధకవట్టే గ్రామములో ప్లేగు వ్యాపించి ఉండుటచే బాలబువ సత్కార్ సంకీర్తన కార్యక్రమములను లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్లుగా సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయుట బాధ్యత శ్రీ దాసగణ మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసుని పిలిచి సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె త్రుట్టేవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను.
కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను. వివిధమైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చించినప్పటికీ సాయిబాబా వీనినేమాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వకముగా నిరాడంబరులై యుండెడి వారు. ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమైనా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకునేడి వారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదటి 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకునెను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తము రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చాందోర్కర్ ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టము లేకుండెను. కానీ భక్తుడగు మహల్సాపతి కల్పించుకొని ఎటులనో బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకొన్న ఒక రాత్రి మసీదులో నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసాలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. డబ్బు ఎంత పెట్టి ఇనుప స్తంభములు మొదలగుచున్నవి. ఆ ఇనుప స్తంభములు మొదలగునవి తెచ్చి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటెడి వారు. మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూచి కోపముతో వానిని పీకి పారవైచెడి వారు. ఒక్కసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో బెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిని పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేయించెను. బాబా నేత్రములు నిప్పు కణము వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయం కంపింతులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకి ఏమి జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను వినిపించుటకెవ్వరికిని ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగి అయి బాబా భక్తుడగు భాగోజీ షిండే కొంచెం ధైర్యముగా కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక పక్కకు తోసివేశను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరిపాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకాయనట్లు దానిని స్వయముగా తాత్య తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చెను? ఎందుచేతను ఈ విధముగా తాత్యాను శిక్షించెను? వారి కోపం తక్షణం ఎట్లా చల్లబడెనో అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగములతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కోపించేడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలెననో విషయము తేల్చుకొనలేకపోతున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణం.
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయిరామ్.